వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పాకిస్తాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ముఖ్యంగా నార్త్ వెస్టర్న్ ప్రాంతమైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి. ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఈ ఘటనలు మరో పెద్ద సవాల్గా మారాయి. భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు ఉగ్రవాద శక్తులు ఇంకా పూర్తిగా అణచివేయబడలేదన్న విషయాన్ని మరోసారి స్పష్టంగా చూపించాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని టాంక్ జిల్లాలో ఉన్న గోమల్ బజార్ ప్రాంతంలో మొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సాధారణంగా ఈ ప్రాంతం వ్యాపార రాకపోకలతో కిటకిటలాడే ప్రాంతంగా ఉంటుంది. అటువంటి చోట పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్ విధానంలో బాంబును పేల్చినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ పేలుడులో అక్కడే ఉన్న 6 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడటంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒక్కసారిగా బజార్ ప్రాంతమంతా ఖాళీ అయిపోయింది. ఇదే తరహాలో మరో బాంబ్ బ్లాస్ట్ లక్కీ మార్వట్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ కూడా ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ను టార్గెట్గా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 3 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ 2 ఘటనలను పరిశీలిస్తే ఉగ్రవాదులు స్పష్టంగా పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇది భద్రతా వ్యవస్థపై ప్రత్యక్ష సవాల్గా భావించవచ్చు. స్థానిక పోలీసు అధికారులు ఈ దాడులపై స్పందిస్తూ ఇది ముందస్తుగా పథకం వేసుకుని చేసిన ఉగ్రదాడేనని పేర్కొన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబులను పేల్చడం ద్వారా ఉగ్రవాదులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. ఇటువంటి దాడులు జరగకుండా అడ్డుకోవడానికి మరింత కఠినమైన భద్రతా చర్యలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అనేది పాకిస్తాన్లో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉండటం, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతం ఎప్పటి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. గతంలో తాలిబాన్, టీటీపీ వంటి ఉగ్ర సంస్థలు ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని చూపించాయి. పాకిస్తాన్ సైన్యం, కౌంటర్ టెర్రరిజం బలగాలు ఎన్నో ఆపరేషన్లు నిర్వహించినా పూర్తి స్థాయిలో శాంతి నెలకొనలేకపోయింది. ఇక మరోవైపు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ తమ చర్యలపై కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదుల కుట్రలను ముందుగానే గుర్తించి పెషేవర్, బన్ను, ఖైబర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ఆపరేషన్లలో 8 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేయాలనే ఉద్దేశంతో పథకాలు వేసుకున్నప్పటికీ వాటిని భగ్నం చేశామని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనలతో పాటు ప్రజల్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాద కుట్రలు ఛేదించామని పాక్ ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ఇలాంటి బాంబ్ బ్లాస్టులు జరగటం ఎలా సాధ్యమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, లేక ఉగ్రవాదులు మరింత చాకచక్యంగా మారారా అనే చర్చ పాకిస్తాన్లో జోరుగా సాగుతోంది. పాకిస్తాన్లో పోలీసు బలగాలు ఎప్పటి నుంచో ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యంగా మారాయి. పోలీస్ స్టేషన్లు, వ్యాన్లు, చెక్పోస్టులపై దాడులు జరగటం అక్కడ కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ వంటి ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగులు ప్రతిరోజు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పోలీస్ వ్యవస్థలో భయాన్ని, ఒత్తిడిని పెంచుతోంది. ఈ బాంబ్ బ్లాస్ట్ పాకిస్తాన్ అంతర్గత భద్రత పరిస్థితిని మరోసారి ప్రపంచానికి చూపించాయి. అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితం కాదని, అది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో శాంతి నెలకొల్పాలంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.